క్రిప్టో కరెన్సీస్ కి ఒక పెద్ద నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ వల్ల నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ క్రిప్టో కరెన్సీస్ ఇంకా డౌన్ అవుతాయి. సో న్యూస్ విషయానికి వస్తే గూగుల్ CEO అయిన సుందర్ పిచ్చే గారు ఒక కొత్త చిప్ తీసుకొచ్చారు. ఈ చిప్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్. ఈ చిప్ పేరు వీళ్ళు విల్లోన్ పెట్టిర్రు. సో నార్మల్ కంప్యూటర్స్ కి దీనికి ఏం డిఫరెన్స్ అంటే, నార్మల్ కంప్యూటర్స్ ఏంది, ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకో ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వచ్చినాక నెక్స్ట్ ప్రాబ్లం కి పోతారు. కానీ క్వాంట్ కంప్యూటింగ్ చిప్ వల్ల ఏమవుతుందంటే, ఒక్కో ప్రాబ్లం ఉన్నా 100 ప్రాబ్లం ఉన్నా 1000 ప్రాబ్లం ఉన్నా ఒకటేసారి ఒకటే టైంలో అన్నిటికీ సొల్యూషన్స్ అయితే ఈ క్వాంట్ కంప్యూటింగ్ చిప్ తోటి మనకు వస్తుంది. సో దీని వల్ల క్రిప్టో కరెన్సీస్ ఎట్లా నెగిటివ్ అని ఒక డౌట్ వస్తుంది కదా. సింపుల్ అర్థం చేసుకుందాం. మన క్రిప్టో కరెన్సీస్ ఎట్లా నడుస్తాయి, ఒక బ్లాక్ చైన్ నెట్వర్క్ తో నడుస్తుంది. ఇది ఎట్లా నడుస్తుంది, ఒక క్రిప్టోగ్రఫిక్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గరిథమ్స్ త్రూ మన క్రిప్టో పైకి కిందికి కానీ కొనడం అమ్మడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ క్వాంట్ చిప్ ఏదైతే ఉందో ఈ ఆల్గరిథం ఎక్కడ క్రాక్ చేస్తుంది అని భయపడుతున్నారు. కానీ ఈ ఆల్గరిథం ని గనక మనం క్రాక్ చేసినాం అనుకో ఆ బిట్ కాయిన్ కి మనం అయితే ఓనర్ అవ్వచ్చు.